హల్లులో అయితే సంక్రాంతిని 3 రోజుల పండుగగా చెప్తారు. భోగి, సంక్రాంతి ఇంకా కనుమ. భోగి మంటల్లో పాత పనికిరాని వస్తువులు వేసి ఎలా కాలుస్తామో మనలోని చెడు ఆలోచనలు, ద్వేషం వంటి వాటిని వదిలి కొత్త వెలుగులను ఆహ్వానించాలని భోగి మంటలు వేస్తారు. అలానే పిల్లల తలపై రేగిపళ్ళు, పూలు, నాణాలు పోయడం ద్వారా వారిపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. ఇక సంక్రాంతి రోజు కొత్త కుంటలో పాలు పొంగించడం చాలామందికి సాంప్రదాయం. పాలు పొంగి ఏ దిశలో పడితే దానికి తగ్గ ఫలితం వస్తుందని నమ్మకం. అలానే చాలామందికి సంక్రాంతి నోము కూడా ఉంటుంది. 13 ఐటమ్స్, 13 నువ్వులు ఉండలు కానీ నువ్వుల బెల్లం కానీ దేవుడి దగ్గర పెట్టి ఈ నోము నోచుకుంటారు. అందరికీ నువ్వులు బెల్లము ఇస్తూ నువ్వులు తిని నూరేళ్ళు బతుకు, బెల్లం తిని తీయగా మాట్లాడు అని చెప్తారు. కనుమ రోజు నోముకున్న 13 వస్తువులను తీసి అందరికీ దానం చేయాలి. ఇది సంక్రాంతి పండుగ విశిష్టత.